మనకు సంబంధించిన నిన్న హైకోర్టు హైకోర్టు ఏదైతే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ శవాలను మేము దహన సంస్కారం చేశాము. 26 మంది చనిపోయారు. అందులో బసవరాజు సారయ్య గారు కూడా ఉన్నారని చెప్పారు. నంబాల కేశవ్ గారు కూడా ఉన్నారు. ఇలియాస్ బసవరాజు గారు ఉన్నారంటూ కూడా చెప్పారు. అందులో భాగంగానే ఆ అధికారం సంబంధించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాత్రం చాలా స్పష్టంగా ఆదేశాలు ఏమి ఇచ్చిందంటే శవాలను వారి బంధువులకు అప్పగించాలని. కానీ వారు చెప్తున్నప్పటికీ ఆ ఆదేశాలకు సంబంధించింది ఎవరైతే ఉన్నారో వారికి ఆ శవాలకు సంబంధించిన బాధితులు ఎవరైతే సంబంధికులు ఉన్నారో వాళ్ళు రాలేదని చెప్తున్నారు. ఈ విషయంపై ప్రొఫెసర్ జీవన్ కుమార్ గారు మీరేమంటారండి? అంటే మనం ఒక శవాలాంశమే మాట్లాడుతున్నావా? లేదు సార్, అంతా ఇప్పుడు దీని సమస్యకు పరిష్కారం దొరికేనా అది వాస్తవం సార్. అది వాస్తవం. అది అంటే కనీసం శవాలను ఇవ్వకపోవడం అనేది దేశంలో ఎప్పుడు జరగలేదు. ఉద్యమంలో అక్కడికి జరిగినాయి. అందుకే అమర బంధుమిత్రుల కమిటీ గద్దర్ గారు స్థాపించి దాంట్లో కొంత వాళ్ళే వెళ్ళి శవాలు తీసుకురావడం అని కొంత స్ట్రగుల్ చేసే అవసరం జరిగింది. కానీ ఇంత పెద్ద మొత్తంలో ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా మేము నక్సలైట్లను నిర్మూలిస్తాం అని ఆల్మోస్ట్ ఒక శపథం చేసినట్టుగా ప్రకటించింది. ఇది చాలా అంటే దానికి పదాలేం లేవు. అమానవీయమైన చర్య అనేది మామూలు విషయమే. చాలా అన్యాయం, ఘోరం, ఇక దానికి పదాలే లేవు. ఎవరు ఏ ఏ ఏ నాగరిక పౌరుడు సమాజంలో ఉండే ఏ ఒక్కరు కూడా కనీసం డెడ్ బాడీ, కనీసం మనిషి చనిపోయినాడు, మనిషి చంపేసినారు, సరే ఏదో రకరకాల కారణాలతో ఆయన చనిపోయినాడు కావచ్చు, ఏమైనప్పటికీ శవాన్ని ఆయన మృతదేహాన్ని బంధువులకో స్నేహితులకో చూపెట్టకపోవడం అనేది చాలా అన్యాయం అని అందరు ఘోషిస్తున్నారు. అంటే ప్రభుత్వం అదేమి వినడానికి సిద్ధంగా లేదు. ఇది పూర్తిగా మళ్ళీ చెప్పే అవసరం లేదు. ఒక ఫాసిస్ట్ ప్రభుత్వం, పూర్తిగా ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం వీళ్ళందరినీ నిర్మూలించడమే పనిగా పెట్టుకుంది. చాలా క్లియర్గా చెప్తున్నారు. వాళ్ళందరూ నిర్మూలించాక తర్వాత అర్బన్ నక్సలైట్స్ మీద పడతా అంటున్నారు. అంటే ఈ విషయంలో హైకోర్టు చెప్పింది. కానీ అక్కడ ఐజీ చెప్పింది ఏంటంటే నాకు అర్థమైంది ఒక అడ్మినిస్ట్రేటివ్ మేజిస్ట్రేట్ అంటే జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కాదు, పాలనా మేజిస్ట్రేట్ అని కదా. బహుశా ఆర్డీఓ ఉన్నట్టుంది. ఆర్డీఓ పాలనా మేజిస్ట్రేట్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్. ఆయన ఆదేశాలు సూచనలు మేరకు చేస్తూ ఉంటున్నారు. నిజానికి ఇట్లా ఇవ్వడం వల్ల వాళ్ళకి నష్టం ఏం లేదు. కానీ ప్రభుత్వం ఎంత భీతితో ఉందో మనకు అర్థమవుతుంది. ఇక్కడ ప్రభుత్వానికి అసలు దీనివల్ల మనుషులు భావోద్వేగంలో మళ్ళీ ఉద్యమాలకు వస్తారేమో, లేక అది ఇవన్నీ చూసిన తర్వాత ఒక వాతావరణంలో వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవుతారనో ఏమనుకున్నారో తెలియదు. ఇది చాలా అన్యాయమైంది. ఇట్లా చేయడం అసలు ఏ నాగరిక ప్రభుత్వానికి, ఇది ప్రజల ప్రభుత్వం, ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ఏదో డిక్టేటర్షిప్ కాదు, ఆర్మీ రూల్ కాదు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ఇక్కడ ఒక రాజ్యాంగం ఉంది, దాని ప్రకారంగా నడుచుకోవాలా. పార్లమెంట్ ఉంది. విచారకరం ఏంటంటే ఇంత పెద్ద పార్లమెంటు, ఒక్క పార్లమెంట్ మెంబర్ కూడా, దాంట్లో సిపిఎం వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వాన్ని విభేదించే వాళ్ళు ఉన్నారు, తృణమూల్ కాంగ్రెస్ అంటే సరిపోయింది, కానీ టిఆర్ఎస్ మెంబర్లు ఉన్నారు, అంటే చాలా మంది ఉన్నారు. ఒక్కరు కూడా అయ్యో ఇది అన్యాయం ఇట్లా చేయకండి అని చెప్పలేదు. కనీసం ఒక పత్రికా ప్రకటన చేయడం, ఇవ్వండి అని కన్విన్స్ చేయడం ఏమీ లేదు. ఇది అతి చిన్న విషయం, పెద్ద విషయం ఏం కాదు. ఒక 4 పార్లమెంట్ మెంబర్స్ కలిసి, హోమ్ మినిస్టర్ కలిసి లేదు ఇది బాగాలేదు, బయట బాగా వ్యతిరేకత ఉంది కాబట్టి శవాల్ని మనం గౌరవించాలి. మనుషులుగా మనం కనీసం శవాలను గౌరవించాలి. మా రాజగోపాల్ గారు మా పౌరకుల సంఘంలో ఉండేవాడు, డాక్టర్, మా ప్రెసిడెంట్. ఆయన శవాలకు ఉండే హక్కుల మీద పుస్తకం రాసినాడు. పోస్ట్ మార్టం ఎట్లా చేయాలా, దాని తర్వాత ఏం చేయాలా, శవాన్ని ఎట్లా ట్రీట్ చేయాలా, అది అంటే శవం ఎవరి శవం అయినా హక్కు ఉంటుంది. మామూలుగా రోడ్డు మీద ఒక అనామకుడు మరణిస్తే ఎంతో గౌరవంగా రోడ్డు మీద పోయేవాళ్ళు అంత దగ్గరికి వచ్చి తల ఇంత చందా వేసుకొని చాలా గౌరవంగా ఆయన తీసుకెళ్ళి దాన్ని చేస్తారు. కోవిడ్ టైంలో చూస్తున్నాం ఎంత గౌరవంగా బంధువులు పట్టించుకోక అంటే ఈ ప్రభుత్వానికి కనీసం ఆ ఇంగిత జ్ఞానం, ఆ మర్యాద లేదు.
పూర్తిగా నన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరు, బ్రూట్ మెజారిటీ ఉంది నాకు పార్లమెంట్లో, కాబట్టి నేను తలుచుకుంది చేస్తా, నేను వాళ్ళని ఇవ్వను, తర్వాత వాళ్ళు మాట్లాడుతుంటే నేను మాట్లాడను, నేను ఎందుకు మాట్లాడే వాళ్ళతోటి, నాకేం అవసరం ఉంది, ఇది వైఖరి. ఈ వైఖరిని సరే అందరం ఖండిస్తున్నాం అనుకోండి, కొత్త ఖండన సరిపోతుందా నాకు అర్థం కావాలి. అసలు ఏం చేయలేని పరిస్థితి, ఒక నిస్సహాయ పరిస్థితిలోకి అందరం నెట్టివేయబడ్డాం. ఏదో ధర్నాలు గిర్నాలు చేస్తున్నాం, కానీ అది ఢిల్లీ దాకా పోవడం లేదు. రైట్. ఇంకా కొంచెం కఠినం చేయమంటారా? ఈ మధ్యలో అంటే చర్చల విషయానికి వస్తే, ఈ మధ్యలో ఇక్కడ మన దగ్గర హైదరాబాద్లో కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ హోమ్ డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ వేరుగా, సెంట్రల్ గవర్నమెంట్ వేరుగా ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ మీద వాళ్ళు స్పైయింగ్ చేస్తారు, జనరల్గా అభిప్రాయాలు అడుగుతారు, ఎలక్షన్లో ఉంది, ఎవరికి గెలుస్తారు ఏంటి, ప్రభుత్వం ఎట్లా ఉంది అని. అట్లా ఒక ఆఫీసర్ వచ్చి నన్ను కలిశాడు. ఆ ఆఫీసర్ నాకు చెప్పింది ఏంటంటే, ఇక్కడంతా బాగానే చేస్తున్నారు కానీ ప్రభుత్వం, నేను ఆయన అడిగాను, ఎక్కడైనా కొంత చర్చ జరుగుతుందా కేంద్ర ప్రభుత్వంలో? ఈ రోజు అడుగుతున్నాం, రోజు స్టేట్మెంట్లు ఇస్తున్నాం, ఉత్తరాలు రాస్తున్నాం, ప్రైమ్ మినిస్టర్కి రాస్తున్నాం, సార్ ప్రెసిడెంట్కి రాస్తున్నాం, రకరకాల ఛానల్స్ ద్వారా ప్రభుత్వాన్ని కన్వే చేసే ప్రయత్నం చేస్తాం, ఎక్కడైనా చర్చ జరిగిందా అంటే ఆఫీసర్ చెప్పింది అంటే అస్సలే లేదు అని. వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటే వాడు దావేలో దివాడు ఎవరో మరి, వాళ్ళు ఏం చెప్పిందంటే దిస్ పాలసీ ఈస్ ఈల్డింగ్ రిజల్ట్స్. ఇప్పుడు మనం చేపట్టిన పాలసీ. సుధాకర్ ఒక్క నిమిషం, ప్రొఫెసర్ గారు జస్ట్ సుధాకర్ గారు మీ ఫోన్ కొంచెం మ్యూట్ చేస్తారండి, ఎందుకంటే మీ బ్యాక్ నుంచి వెళ్ళి బాగా డిస్టర్బ్ అవుతుంది. కెన్ యూ ప్లీజ్ మ్యూట్ యువర్ మొబైల్? ప్రెషర్ లో ఓకే, నేను ఇది క్లోజ్ చేసేస్తాను, మీ దగ్గరికి వచ్చిన పైకి. ఐఎమ్ జస్ట్ కమింగ్ అప్. యా ప్లీజ్ కమ్ సార్, ప్లీజ్ కమ్. అండ్ మోర్ ఓవర్ కమ్ ఆన్ జీవన్ గారు, ప్రొఫెసర్ జీవన్ గారు, కమ్ ఆన్ క్యారీ ఆన్ సార్. సారీ, నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే, సార్ కమ్ అగైన్ సార్, దట్స్ ద పాయింట్, వీ హావ్ నాట్ హియర్డ్ ప్రాపర్లీ సార్. మళ్ళీ మాట్లాడారా అదే విషయంపై? అదే ఇప్పుడు పర్టికులర్ గా ఇంటెలిజెన్స్ చర్చలు అంటే ఇది ఒక శవాలను ఇవ్వకపోవడం కాకుండా మొత్తం సమగ్రంగా ఒకవైపు పీపుల్స్ అంటే మావోయిస్టులు మొదటిసారిగా కేంద్ర కమిటీ 4 సార్లు ఆల్మోస్ట్ అప్పీల్ చేసింది, మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, దేనికి రెస్పాన్స్ లేదు. వాళ్ళు కొంత ప్రజలు ఏమనుకుంటారో కొంత ప్రయత్నం చేస్తున్నట్టు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుంది. నా దగ్గరకు వచ్చిన అడగానే ఆఫీసర్లు అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఊరికి తెలుసుకోమన్నారు, కానీ అక్కడ ఎటువంటి ఇనిషియేటివ్ లేదు. ఒక సీనియర్ ఆఫీసర్ వెళ్ళి హోంమంత్రిలో ప్రైమ్ మినిస్టర్లో కలిసి మరి ఇట్లా బాగా అక్కడ ఒత్తిడి వస్తుంది, ఏం చేద్దామని ఆలోచించడం కానీ, లేక కొందరు ఎంపీలో లేక పార్లమెంటరీ కమిటీ ఎవరో కూర్చొని దీని విషయం చర్చించడం కానీ ఏమీ అసలు ఎక్కడ చర్చ జరగడం లేదని చెప్పినాడు ఆయన. చాలా షాకింగ్ అసలు. ఇంత అంటే ప్రతిరోజు అన్ని పేపర్లో వార్తలు వస్తున్నాయి కానీ ఏమీ లేదు. అయితే ఆయన చెప్పింది ఏంటంటే, వాళ్ళకుండే ఇంటెలిజెన్స్ వర్గాలు, హోంమంత్రికి సంబంధించిన ఒక ఇంటెలిజెన్స్ గ్రూపు, వాళ్ళు ఏం చెప్పారంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ పథకం, దిస్ పాలసీ ఆఫ్ ఎలిమినేటింగ్ దెమ్ అండ్ పాలసీ ఆఫ్ సరెండర్ చేసుకోవడం, అట్లా ఎలిమినేట్ చేయడం, ఇట్ ఈస్ ఈల్డింగ్ రిజల్ట్స్, ఇట్ ఈస్ గివింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్, దట్స్ వై. అందువల్ల అసలు చర్చలు చేయాలా వద్దా ప్రభుత్వం ఇస్తామని ఒక సలహా ఇచ్చినట్టుగా నాకు అంతర్గతంగా తెలిసింది. అంటే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడడానికి సిద్ధంగా లేదు. ఇంకా చంపుతాం, అందరినీ చంపుతాం, ఏమైనా చేసుకుంటాం, నన్ను అడిగేవాడు ఎవరు లేరు, అది పరిస్థితి. ఈ పరిస్థితిలో అసలు ప్రభుత్వాన్ని ఏమనాలా? ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమైనా, రాజ్యాంగబద్ధంగా నడిచే ప్రభుత్వమైనా, లేక ఇది మిలిటరీ డిక్టేటర్షిప్పా, రైట్ సార్, లేక రాచరికమా, ఏమనాలో తెలియని పరిస్థితి. రైట్ సార్. ఇదే విషయంపై మనం ఒకసారి